హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాముషా బ్లాగ్స్. ఈరోజైతే చూడండి, నేనైతే జీని అనేది చిరుధాన్యాలు అదైతే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ మా పిల్లల కోసం. నేనైతే రాగి జావ చేయటానికి రాగులు అన్నీ అయితే మిక్సింగ్ ఉన్నాయి. అంబలి కూడా అంటారు. అది చేయటానికైతే నేనైతే ఈరోజైతే తీసుకొచ్చిన. చూడండి, ఇదైతే 400 అయితే అయింది. పిల్లల హెల్తీ కోసం అయితే ఇంక 400 అయినా 500 అయినా ఎంతైనా తేవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అలా అయితే 2 ప్యాకెట్లు వచ్చినాయి. నేనైతే 2 ప్యాకెట్లు చూసి షాక్ అయిపోయినా. నేను ఒకటే వస్తుంది అనుకున్నా, 2 వచ్చినాయి. టేస్ట్ కూడా బాగుంది, ప్యాకింగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. క్వాలిటీగా ఉంది, ప్యాకింగ్ బాగుంది, లోపల ప్యాకింగ్ కూడా బాగుంది. చిరుధాన్యాలు అన్నీ అయితే మంచిగా అయితే ఏంచైతే చేస్తారంట. నేను ఇవి నేనైతే ఇంక తెలుసుకొని అయితే చేసిన. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఎండాకాలం కాబట్టి మంచిగా అంబలి లెక్క కూడా పోయొచ్చు. ఎండాకాలం కదా, పిల్లలకి మజ్జిగలో కలిపి ఇంకోటి బెల్లం వేసి మజ్జిగలో కలిపితే ఇంకా బాగుంటుంది పిల్లలకైతే. ఈవినింగ్ అయినా సరే, మార్నింగ్ అయినా సరే, ట్యూషన్కి వెళ్ళొచ్చినాకైతే పోసిన. మా వాళ్ళు అయితే ఏదో పెట్టినంత ఫీల్ అయిపోయారు. వాళ్ళైతే తాగలేకపోయారు ఫ్రెండ్స్. నేనైతే ఖాళీ ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసుకొని, ఒక ప్యాకెట్ అయితే డబ్బా ఖాళీ చేసుకున్న. డబ్బాలో ఇక్కడైతే ఇంక రెడీ చేసుకుంటున్నా అంబలి. పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళొచ్చిర్రు. మా పాప చూడండి, మా పాప కూడా చూస్తుందంట. మా పాప దాన్ని చేసే విధానం చూసి తాగను కూడా తాగట్లేదు ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే కొంచెం అయితే తాగింది చక్కెర ఎత్తే. ఇక్కడైతే చేస్తున్నా. ఫస్ట్ అయితే నీళ్లు పోసుకున్నా ఫ్రెండ్స్. నీళ్లు పోసుకున్నాక మంచిగా నీళ్లు మరిగినాక అదైతే వేసుకొని మంచిగా అయితే కలిపిన. దగ్గరికి అయితే కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. కలపకపోతే మళ్ళీ అదైతే గడ్డలు అయితే కడుతుంది. నాకు తెలియదు కదా, నేను ఫస్ట్ టైం కదా, కొంచెం కొంచెం అయితే గడ్డలు అయితే కట్టింది. నేను దాన్ని అయితే ఇట్లా అయితే చేసిన. మళ్ళీ తర్వాతకి అయితే బాగా మెత్తగా అయితే చేసిన. నీళ్ళు కూడా వేడైనాయి. నేనైతే ఈ పిండి అయితే వేసుకుంటున్నా. ఇదైతే చూడండి, మొత్తం దినుసులు అయితే అన్నీ ఉన్నాయి. మనం అన్నీ అయితే ఒకసారి అయితే తినలేము, ఒక రోజు కూడా తినలేము. అన్ని రకాలు తెచ్చుకొని అయితే తినలేము. అన్ని మిక్సింగ్ అయితే ఇక్కడైతే కలిసి అయితే వచ్చినాయి. మనకి డబ్బా వెనక కూడా ఉంది, చేసుకునే విధానం ఎలానో. నేనైతే దాని మీద చూసిన, ఇది తెచ్చుకొని తాగే వాళ్ళని కనుక్కొని కూడా చేస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ దీని అయితే ప్రయత్నిస్తున్నా. మంచిగానే ఉందనుకో. ఎట్లైనా టేస్ట్ ఉన్నదైతే ఆరోగ్యానికి అయితే మంచిది కాదు. ఇలాంటి టేస్ట్ లేని అయితే తాగరు, కానీ ఇదే మంచిది. ఇవైతే అన్ని ధాన్యాలు కలిసినాయి కాబట్టి అంత అనిపించలే, కానీ చేసుకునే విధానం మంచిగా ఉంటే మంచిగానే ఉంటుంది. నేనైతే తాగిన. మనకి బ్యాక్ పెయిన్ అయినా, షుగర్ అయినా, బాడీ పెయిన్స్ అయినా ఇలాంటివన్నీ అయితే తగ్గుతుందంట ఇదైతే. ఇంకో చూడండి, ఉండలు అయితే కట్టింది. నేనైతే మళ్ళీ దాన్నైతే స్పూన్‌తోనైతే తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ వీలైతే ఎవరైనా పిండి పోసేవాళ్ళు ఉంటే, ఒకళ్ళు తిప్పోళ్ళు ఉంటే మంచిది. నేనైతే కొంచెమే ప్రయత్నించిన. మళ్ళీ వేస్ట్ చేయటం ఎందుకు, చాలా చేసి అనేసి కొంచెం వేసుకుంటే అదే ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక స్పూన్ వేసుకుంటే చాలు. నేనైతే 2 స్పూన్లు వేసిన, ట్రై చేద్దాం అనేసి. మంచిగా అవుతుంది టేస్ట్. కలర్ చూసి మా పిల్లలు దడుచుకుర్రు, ఏంటిది మమ్మీ అదే అనేసి. నేనైతే మంచిగానే ఉంది, తాగటానికైతే బాగుంది. మనకి ఏమంటారు, స్టమక్ పెయిన్ కూడా పోతుందంట దీంతోటి. దీన్నైతే ఇట్లా అయితే స్పూన్ తోటి అయితే చేసుకోవాలా. ఇంకోటి మనకి ఇట్లా సల్లకవ్వ లాంటి తిప్పేది కూడా ఉంటే మంచిగా అవుతుంది. నాకు ఆడ ప్లాస్టిక్ ఉందనేసి నేనైతే వేడి దాంట్లో ప్లాస్టిక్ పెట్టుద్ది కాబట్టి నేనైతే తిప్పలేదు. పెరుగు కూడా తీసుకున్నా చూడండి, పెరుగు అయితే తోడేసుకున్న ఇంట్లోనే. ఆ పెరుగు, ఉప్పు అయితే కొంచెం వేసుకుంటా. ఉప్పు మళ్ళీ పెరుగు అయితే ఒక దాంట్లో వేసుకొని వాటర్ లెక్క కొంచెం మజ్జిగ లెక్క కలిపి ఇదైతే కలుపుతా. కొంచెం సరిపోను, కొంచెం మరింత కాకుండా ఉప్పు కొంచెం అయితే వేసుకుంటున్నా. ఇదైతే లాస్ట్కి అయితే కలుపుతా. మా పాప అయితే దాన్నే చూస్తుంది, ఏం చేస్తున్నావు నువ్వు అనేసి. ఇదైతే నేనైతే కలిపిన. ఇది నాదైతే అయిపోయింది ఫ్రెండ్స్. దగ్గరకైతే ఇట్లా కొంచెం అయితే దగ్గరకు అయింది. దాన్ని అయితే నేను కొంచెం ఫ్యాన్ కింద పెడదాం అనుకున్నా. అయితే పెరుగు వేసుకుంటున్నా, మజ్జిగ లెక్క అయితే కలుపుతున్నా. మజ్జిగ లెక్క అయితే కలుపుకొని అది చల్లగా అయినాకైతే అల్లా ఇల్లా కలిపేసి వాటర్ అయితే పోసుకున్నా. అల్లా ఇల్లా కలిపి
టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఫ్యాన్ గాలికి అయితే పెడుతున్నా. మా వాళ్ళ ఫేస్ చూసి మీరు షాక్ అయిపోతారు. మా వాళ్ళు అయితే ఏడ్చిర్రు కూడా తాగనీకే. ఇట్లయితే చల్లగా అయింది. కలర్ చూడండి ఎట్లా వచ్చిందో. రెండైతే మిక్సింగ్ అయితే చేస్తా ఇప్పుడు. మనమే వాళ్ళ ఆరోగ్యం కోసం చూస్తే వాళ్ళని టేస్ట్ కోసం చూస్తుర్రు. టేస్ట్ ఉన్నదేమో ఆరోగ్యానికి మంచిది కాదు. టేస్ట్ లేనిదేమో ఆరోగ్యానికి మంచిది. కానీ మనం అది తెలుసుకోం. టేస్ట్ ఉన్నదే తింటాం. నేనైతే రెండైతే మిక్స్ చేసిన. గ్లాసులలో అయితే పోస్తా. మంచిగా అయింది. మనం బయట కొనుక్కునే అంబలి లెక్కే అయింది. నేను బయట కూడా తాగిన అంబలి. ఫస్ట్ అయితే పిల్లలకైతే పోస్తున్నా. నేను కూడా తెచ్చుకుంటా. నేను కూడా పోసుకుంటా. మా పెద్దోడి ఫేస్ చూడండి ఫ్రెండ్స్. మా పాప అయితే తాగలేకైతే పైకైతే ఉరికేస్తది గ్లాస్ అక్కడ పెట్టేసి. మా వోడు చూస్తుండు నేను తాగుతున్నానా ఏం చేస్తున్నానా అని. మంచిగా అయితుంది. కొంచెం వేడిగా ఉందనేసి నేనైతే స్లో అయితే తాగుతున్నా. లేకపోతే చల్లగా చేసుకుంటే తొందర తొందర తాగితే అయిపోతది. వీడైతే చూడండి ఏడుస్తుండు. వీడైతే కొంచెం కొంచెం తాగుతుండు. మా పాప అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కూసోమంటే కూసోవట్లే. వెళ్ళిపోయింది తాగమంటే తాగకుండా. వీడైతే తాగటానికి చాలా కష్టపడుతుండు. మా చిన్న పిల్లగాడైతే కొంచెం అడ్జస్ట్ అయిపోతాడు దేనికైనా. బెదిరిస్తే తాగుతాడు. మా పెద్దోడైతే మనం కొట్టినా తాగడు. ఇలాంటి అంబలి ఇలాంటివి ఏం తాగడు. రాగి జావ వాడైతే ఇలాంటి జొన్న రొట్టెలు ఇలాంటివి అయితే ఏం తాగడు ఫ్రెండ్స్. వాడైతే ఇంకా ప్రయత్నిస్తుండు అల్ల పోద్దామనేసి. ఏమైతే పైకి ఎక్కేసింది మంచం ఎక్కేసింది నేను తాగనని. ఏమన్నా అంటే వాంతులు చేసుకుంటా అంటది. ఈడైతే మా బాబు అయితే చూడండి ఇల్లు ఏమేసినావు మమ్మీ అంటుండు. వాడు నన్ను కళ్ళు మూసుకొని తాగు లేదా నేను కళ్ళు మూసుకుంటా అంటుండు. నేను కళ్ళు మూసుకుంటే వాడు కూడా కళ్ళు మూసుకొని అయితే తాగుతుండు. వాళ్ళకి ఎంత టార్చర్ అవుతుందో అది తాగటానికి. అదే ఐస్ క్రీములు పెట్టండి తొందర తొందర తింటారు. ఐస్ క్రీములు జ్యూస్లు అయితే తొందర తొందర తాగుతారు. తొందర తొందర తింటారు. మనం ఆగమన్నా ఆగరు. ఇలాంటి వాటికైతే ఏడుస్తారు. మా పాపని ఎంత బతిలాడినా రావట్లేదు ఫ్రెండ్స్. తాగనంటుంది. ఆమెను ఎంత రిక్వెస్ట్ చేసినా. పిల్లలు బక్కగున్న పిల్లలు కూడా కొంచెం అయితే బాడీ అయితే పెరిగిద్దంట. బొక్కలకు కూడా బలం అంట. పిల్లలకి మైండ్కైనా దేనికైనా చిరుధాన్యాలు కదా అన్నీ అయితే కలుస్తున్నాయి. నేనైతే ప్రయత్నిస్తా ఫ్రెండ్స్. ఈ డబ్బా అయిపోయేదాకా అయితే చూస్తా. ఈ డబ్బా అయిపోయినాక మళ్ళీ ఇంకో డబ్బా కొనుక్కొచ్చినప్పుడు మీతోనైతే షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం కాబట్టి మా వాడైతే ఏడుస్తుండు. నేనైతే నేనైతే తాగించడానికైతే ప్రయత్నిస్తున్నా. ఓ ఇట్లుంటది చూడండి. వాడైతే ఏడుస్తుండు. కొట్టినట్టే ఏడుస్తుండు. ఇంక పిల్లలతో ఇంతే ఫ్రెండ్స్. మా చిన్న పిల్లగాడైతే ఫాస్ట్‌గా అయితే తాగేసిండు. వాడైతే గ్లాస్ తాగేసిండు. కానీ వాడు ఏడిచేటట్టుగుండు. ఫేస్ చూడండి వాడిది ఫేస్ ఎట్లా పెట్టిండో. లాస్ట్‌కి అయితే సూపర్ అన్నాడు. గ్లాసుడైతే అంబలి అయితే తాగేసిండు. బై ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి.